రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బల నిరూపణ కోసం ఉదయం ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లలో 13 మంది కౌన్సిలర్లు హాజరై చైర్మన్కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ ఏడ్చుకుంటూ బయటికి వచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. తాను బీసీ మహిళను కాబట్టే చైర్మన్ పదవి నుంచి తొలగించారని కంటతడి పెట్టారు. అభివృద్ధి అనే పేరుతో అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. అన్ని పదవులు వారికే కావాలని కోరుకుంటున్నారని, కోమటిరెడ్డి అండతోనే ఈ అవిశ్వాసం పెట్టారని విమర్శించారు. అవినీతిని అడ్డుకుంటున్నామనే మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పటికే మున్సిపాలిటీలో 25 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశానన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వెంబడే పనిచేస్తానన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈరోజు నా మీద అందరు కలిసి ఇలా చేయడం జరిగింది. కబ్జాలలో ఏముంది, నిన్నమొన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు బంటి వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి ఈ విధంగా చేస్తున్నారు. సరే, అధిష్టానం మాయంబడి ఉంది, మాకు పూర్తి సహకారం ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఏదున్నా జీవితం రాజకీయం చేసిన రోజులు కాంగ్రెస్ పార్టీ తప్ప, మల్రెడ్డి రంగారెడ్డి గారిని తప్ప మేము ఇంకా వేరే మార్పు ఉండదు. దుర్మార్గుడు. మేము ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఓడిపోయిండు 2018లో. కోమటిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏదో సాయం చేస్తాడని మేము అనుకుంటే ఇవాళ మా నోట్లో మన్ను పోసిండు. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధానం వల్లనే ఈడ ఈ పరిస్థితి వచ్చింది. మాకు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. నాకు నవ్వు వస్తుంది. అభివృద్ధి గురించి, అభివృద్ధిలో లోటు అయ్యి చైర్మన్ మారుస్తున్నామన్న మాటలు మాట్లాడుతున్నారు. ఏ రోజు మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీరు నా ముందుకు వచ్చారు? నేను అట్లాంటిది వాళ్ళు రాకున్నా కూడా ఇవాళకి నేను దగ్గర 25 కోట్ల అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన ఆదిభట్ల మున్సిపాలిటీకి పార్క్ స్థలాలు, చెరువు స్థలాలు, ఈవెన్ గవర్నమెంట్ ప్లేసులు ఎక్కడున్నాయి అన్ని పల్లె గోపాలు మరి నిరంజన్ రెడ్డి వీళ్ళ తొత్తులు ఉండే వీళ్ళంతా కబ్జాలు చేసి ఒక బిల్డింగ్ 5 ఫ్లోర్లు ఉంటే 5 లక్షలు వసూలు చేసి ఇవన్నిటికీ మేము అడ్డుగా ఉన్నామని చెప్పి కేవలం ఈ దుర్మార్గులు కావాల్సుకొని ఈ విధంగా చేస్తున్నారు. కబ్జాలలో ఏముంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.